स्वभावचिन्मयानन्दं कृपापूर्णं जगत्पतिं अर्षड्वर्गजेतारं शिवरामगुरुं भजे। ईशनात्रयविद्वंसं गुणावस्थाविवर्जितं सर्वदेवं सर्वमतं शिवरामगुरुं भजे। सर्वकर्तृत्व भोक्तृत्व नियन्त्रत्व विवर्जितं सकलागम संवेद्यं शिवरामगुरुं भजे। सृष्टिस्थिति लयाधारं गुणागुण विवर्जितं सर्वचैतन्य संपूर्णं शिवरामगुरुं भजे। नित्यानन्दं निर्विकारं ज्ञानभावानुबोधकं सदालम्बं नित्यतृप्तं शिवरामगुरुं भजे। संसारसागरोद्धारं योगिहृत्पद्ममन्दिरं महाभावं शुद्धचित्तं शिवरामगुरुं भजे। श्रीशङ्करांशसम्भूतं सच्चिदानन्दरूपिणं नादबिन्दुकलातीतं शिवरामगुरुं भजे। निर्गुणं निर्मलं शान्तं निराभासं निरञ्जनं निरालम्बं जगत्पूज्यं शिवरामगुरुं भजे। परं ज्योतिस्वरूपं तं सर्वसाक्षिस्वरूपिणं सर्वकार्यसमुत्साहं शिवरामगुरुं भजे। अवधूतं महात्मानं मुनियोगीशसेवितं सन्मुनीन्द्रशिरोरत्नं शिवरामगुरुं भजे। सन्मुनीन्द्रशिरोरत्नं शिवरामगुरुं भजे। మొట్టమొదట ఆశ్రమముఖ అధిష్టాత్రి దేవుళ్ళైన జ్ఞానప్రసూనాంబిక సమేత పంచాయతన అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి కారణీభూతులైన పరమపూజ్య అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతల స్వామివారి పాదాలకు నమస్కారం చేస్తూ, అలాగే వారి అనురూప స్వరూపమే అయిన అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడవీశ స్వామి వారికి ప్రణామం చేస్తూ, మంచాసీనులైన జ్ఞానవృద్ధులైన పరమ పూజ్య శ్రోత్రియ బ్రహ్మనిష్ట నిత్యానంద భారతి స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అలాగే ఇంతవరకు మనకు చాలా స్పష్టంగా ప్రవచనం కూడా ఆనందంగానే ఉత్సాహంగానే మనకు ఈ తత్వాన్ని తెలిపిన పరమ ప్రేమాస్పద పరమ పూజ్య శివయోగానంద సరస్వతి స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అలాగే బెంగళూరు నుంచి విచ్చేసిన పరమ పూజ్య అర్చనీయ వందనీయ ఉమేశానంద మాతాజీ వారికి ప్రణామం చేస్తూ, అలాగే ఈ సభను అలంకరించిన వక్తలకు భక్తులకు నారాయణ స్మరణ. మనము ఉదయం నుంచి మనము మంచి సత్సంగము ద్వారా ఆ పరమాత్మని లక్షితం చేస్తూనే ఉన్నాము. సత్సంగం అంటేనే సత్తు ఒక సంఘం. సత్ అంటే ఏంటి అంటే అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అంటారు. అసత్ అంటే ఏంటంటే వంద్యాపుత్ర అంటారు, గొడ్డిరాల బిడ్డ అని. గొడ్డిరాలు అంటే బిడ్డ ఎలా ఉంటుంది, కానీ కేవలం శబ్దాలు ఉంటాయి, కానీ అక్కడ బిడ్డ ఎవరు ఉండరు. ఇది అత్యంత అసత్తుది, ఎప్పటికీ లేనిదే లేదు, కానీ శబ్దాలు మాత్రం వ్యవహారంలో మనం వాడుతుంటాం. ఆకాశ కుసుమః, ఆకాశ పువ్వు అని చెప్పేసి. ఇది కూడా 3 కాలాలు ఉంటుంది.
నిన్న కూడా అసత్తు ఉండే అభావ రూపంలో ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. అందుకే మనము త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అంటే ఆ లక్షణము అసత్తులో కూడా వెళ్ళిపోతుంది. కేవలం మనం ప్రతిజ్ఞ చేస్తే కన్నా వస్తు సిద్ధి కాదు, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని. ఏదే ఒక వస్తువుని మనము మంచిగా లక్షణాల ద్వారా తెలుసుకుంటేనే యథార్థంగా తెలుసుకుంటాం. ఎన్నోసార్లు నేను పరిచయం ఉన్న భక్తులతో అడుగుతూ ఉంటాను, మీరు ఒక ఊర్లో ఉంటారు, సిటీలో ఎక్కడో పెరిగింటారు, అక్కడ చిన్న పిల్లోడు మీ ఇంట్లో పుట్టింటాడు, వాడు ఆవు అంటే ఏంటి, ఎలా ఉంటుందని అడుగుతాడు. మీరు ఏమి సమాధానం ఇస్తానంటే, ఎలా ఉంటుంది స్వామీజీ, మీ దగ్గర ఫోటో కూడా లేదు, కేవలము శబ్దాల ద్వారా లక్షణాల ద్వారా నువ్వు ఆవు గురించి జ్ఞానం ఇవ్వాలా, భవిష్యత్తులో వాడు ఆవును చూసి ఇదే ఆవు అనుకోవాలి. చాలామంది లక్షణాలు కొద్దిగా ప్రయత్నం చేస్తారు, 4 కాళ్ళు, ఒక తల, తోక, ఇది ఉండేది ఆవు అంటారు. మరి ఈ మాత్రం లక్షణాలు చెప్తే రేపు వాడు బర్రెను కూడా ఆవు అనుకుంటాడు. మరి నీళ్ళుగా అని ఉంటుంది, దుప్పే అంటారు, జింకలాగా ఉంటుంది, దాన్ని కూడా మళ్ళీ ఆవు అనుకుంటాడు. మరి ఆ లక్షణాలు అటు ఇటు పోతున్నాయి కదా. మరి కేవలం వాడికి ఆవు జ్ఞానమే కావాలంటే ఇంకేమి లక్షణం చెప్తారు? చాలామంది చెప్పలేకపోతారు. బహుశా నేను అడిగిన వాళ్ళు ఎవరు ఒకరు కూడా చెప్పలేకపోయారు. కేవలం ఆ పిల్లవాడికి ఆవు జ్ఞానమే కావాలంటే మీరు ఏమి చెప్తారు? అందుకే విచారణ చేయకపోతే మనము చిన్న చిన్న స్థూల వస్తువుల జ్ఞానాన్ని కూడా మనం ఇంకొకరికి పంచలేము. అందుకే శాస్త్రము గురు పరంపర ద్వారా పద్ధతిగా మనము తెలుసుకోవాలని. శాసనాది మత్వే సతి శృంగిత్వం గోర్లక్షణం అంట. అంటే గంగడోలు, గొంతు కింద దానికి స్కిన్ ఏలాడుతూ ఉంటుంది ఎక్స్ట్రా, అలాంటి గంగడోళ్ళు ఉండి 2 కొమ్ములు దేనికైతే ఉంటాయో అది ఆవు అనే లక్షణం. ఈ లక్షణంతో ఇది మళ్ళీ అటు ఇటు పోదు. అవును, కొమ్ములు ఎందుకు చెప్పారు? కేవలం గంగడోలు చెప్పేస్తే అయిపోతుంది కదా అంటే, గంగడోలు ఊసురువల్లికి కూడా ఉంటుంది. గంగడోలు ఉన్నది ఆవంటే మళ్ళీ రేపు వాడు ఊసురువల్లిని కూడా ఆవనుకుంటాడు. మళ్ళీ ఊసురువల్ల లక్షణం అట్టే వెళ్ళిపోతూ ఉంది. ఊసురువల్లి నుంచి లక్షణం పోకుండా మనము కట్టగట్టాలంటే కానీ దానికి ఇంకో ఏదైనా పదం ఇవ్వాలి. శృంగిత్వే సతి అని 2 కొమ్ములు ఉండి గంగడోలు దేనికైతే ఉంటుందో అది ఆవు అని చెప్పేసి. అలా అప్పుడు ఇంకా వాడు ఆవును చూసుకున్నప్పుడు కరెక్ట్గా ఇది ఆవు అని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే బర్రెలకు కానీ దుప్పులకు కానీ ఆ ఎక్స్ట్రా స్కిన్ ఉండదు కాబట్టి. ఇలా ఒక స్థూల వస్తువునే మనకు జ్ఞానానికి ఇన్ని లక్షణాలు అవసరం ఉన్నప్పుడు అందరూ పరమాత్మని తెలుసుకోవాలని, పరమాత్మని పూజ చేయాలని, పరమాత్మని నామస్మరణం చేసుకోవాలని, మరి పరమాత్మని లక్షణాల గురించి కూడా మనము తెలుసుకోవాలి. మరి శాస్త్రం ఉదయం స్వామీజీ చెప్పినట్టు భగవద్గీతలోనే నా జాయతే మ్రియతే అని ఒక పక్క, మళ్ళీ యథా యథా హి ధర్మస్య అని ఇంకో పక్క, 2 క్వైట్ ఆపోజిట్లోనే ఉంటాయి. ఉపనిషత్తుల్లో కూడా అంతే. సొంతంగా పుస్తకాలు చదువుకుంటూ పోతే కన్నా ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ మీకు క్లారిటీ ఉండదు. మరి ఎందుకు, ఎలా, అలా ఎందుకు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారంటే కన్నా, ఇప్పుడు భాష్యకార భగవానులు మాండుక్య ఉపనిషత్తుల్లో 2 మంగళాచరణాలు చేశారు. కారికాల గురించి ఆయన భాషలో రాయడానికి వెళ్ళినప్పుడు 2 అద్భుతమైన మంగళాచరణలు చెప్పేశారు. వాస్తవంగా ఏం జరుగుతుంది ప్రపంచంలో అని చెప్పేసి మొత్తం మంగళాచరణలు చెప్పేశారు. ఇప్పుడు మనం ఉదయం తెలుసుకున్నాం మాండుక్య ఉపనిషత్తు ఎందుకు, అది మండూకాత్ ఆగత ఇది మాండుక్యం, కప్ప నుంచి మనకు ఈ ఉపనిషత్తు వచ్చింది. వరుణదేవుడే కప్పు రూపాన్ని ధరించి మనకు ఈ ఉపనిషత్తు ప్రకటమైంది. ఉత్పత్తి అయితే కాదు కాబట్టి, ఇది నిత్యం కాబట్టి, సాపేక్షిక అంటే కల్పాంతం వరకు ఇది నిత్యంగా ఉంటుంది కాబట్టి, భగవంతుని శ్వాస లాంటిది కాబట్టి ప్రకటాలు చేస్తూ ఉంటారు. అందుకే మంత్ర కర్తారహ అంటారు, మంత్ర ద్రష్టారహ అంటుంటారు. కాబట్టి వరుణ భగవాను ముఖం ద్వారా మనకి ఈ ఉపనిషత్తు కప్ప రూపంలో వచ్చింది కాబట్టి మనం దీన్ని మాండూక్య ఉపనిషత్ అని అంటాము. ఎందుకు కప్ప రూపంలో ఎందుకు బోధించాలంటే, మనం ఉదయం గురించి మనం మాట్లాడుకుంటుంది. కప్ప 6 నుంచి 8 నెలలు ఏమి ఆహారాలు లేకుండా ప్రాణగతులని నిలిపేసి సమాధి స్థితిలో ఉంటుంది. అది పుట్టుబండులో కూడా అంతే, దానికి ఏ ఆహారము అవసరం లేదు. దాన్ని డాక్టర్లు కూడా సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. దాని నుంచి ఎంత జ్ఞానం నేర్చుకోవాలి మనం. అలాంటి స్థితి మనకు రావాలని మనకు ఆ కోరిక పుట్టదా? ఈ ఆకలి కూటి కోసమే కోటి విద్యలు అంటారు.
మొత్తం పరాధీనత మనకు ఈ ఆకలి వల్లనే వస్తూ ఉంది. ఇది ఒకటి లేకపోయింటే కన్నా మనం ఎక్కడ మన చుట్టూ ఎవరి దగ్గర ఇవ్వాల్సిన అవసరం లేదు. షడ్భావ వికారాల్లో అందులో అంతమైన వికారంలో ఇంకా ఎక్కువ పరాధీనత వస్తూ ఉంది. మరి అలా ఒక కప్ప దగ్గర ఆ విద్య ఉంది, మరి అలా నేను కూడా అలా అయితే ఎంత బాగుండు అని ఒక ఆలోచన రావాలి కదా. అంటే ఇలా శాస్త్ర విచారణ చేస్తే కన్నా ఇలాంటి ఆలోచన వాళ్ళు కూడా రానింది. ఇక్కడ కప్ప రూపంలో అది కూడా మనకు గురువే. ఎలా ఉండగలుగుతుంది ఆహారం లేకుండా నీళ్ళు లేకుండా 8 నెలలు 6 నెలలు అంటే? శాస్త్రం చెప్తుంది ప్రాణబంధనాత్ లీన మానస. ప్రాణము మనసు ఈ రెండిట్లో మనం ఏ దాన్ని బంధించినా కూడా ఒకదాన్ని ప్రయత్నం చేసినా కూడా ఇంకోటి ఇది అయిపోతుంది. ఈ ఆకలి దప్పులు మనము ఇంతవరకు అధ్యాస, మన స్వామి గారు ఎంత స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్కటి కూడా అధ్యాస. ఎందుకంటే మూలమే అవిద్య. మనం ఏమైతే యాక్టివ్గా సీరియస్గా ఏమైతే పనులు చేస్తున్నామో దానికి మూలమే అవిద్య. కాబట్టి అధ్యాస భాషలో బ్రహ్మసూత్రంలో సర్వే శాస్త్రాన్ని విధి ప్రతిషేధాన్ని మోక్షపరాన్ని అవి సర్వే అవిద్యా ఆఖ్యం. అన్ని అవిద్యా ఫీల్డ్లోనే ఆపరేట్ అవుతున్నాయి వేదాలు కూడా అని చెప్పేసి. మరి భగవద్గీతలో కూడా భాషలో మంచి మంచి విషయాలు వస్తాయి. అక్కడ కూడా మరి ఇప్పుడు శాస్త్రము జ్ఞానిక అజ్ఞానిక, అక్కడ 2 మార్గాలు కర్మయోగము జ్ఞానయోగం గురించి చెప్పారు. అది మనము కర్మయోగం అయితే అజ్ఞానులకి, జ్ఞాన మార్గం అయితే జ్ఞానులకి అని మనము అక్కడ నిర్వచనం వస్తుంది. అక్కడ పూర్వపక్షి అక్కడ గొంతు పట్టుకుంటాడు. మరి శాస్త్రము జ్ఞానిక అజ్ఞానిక అని చెప్పేసి, శాస్త్రం కూడా అజ్ఞానికే. మన స్వరూపం ఒక అజ్ఞానం ఉంది కాబట్టి మనం శాస్త్రం చదువుతున్నాం. మరి నిష్కామ కర్మయోగం చేసేవాడికి వీడికి డిఫరెన్స్ ఎందుకు? వాడిని అజ్ఞాని ఎందుకు వెళ్తారు, వీడిని జ్ఞాని ఎందుకంటారంటే కేవలం కొద్దిగానే డిఫరెన్స్ ఉంది. అనుష్ఠాన అనుష్ఠాన అభావాన్ని. కర్మయోగాన్ని ఆశ్రయించిన వ్యక్తి నేను కర్త భోక్త అని అనుష్ఠానం, దానికి జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వాడి కొన్ని చేష్టలు క్రియాలు చేస్తూ ఉంటాడు కర్తృత్వ భోక్తృత్వంతో. కానీ జ్ఞాన మార్గంలో మనం కూడా శ్రవణమని నిధిధ్యాసనం చేస్తున్నాం, మానస వ్యాపారం చేస్తున్నాం. కర్మ అంటే కర్మే, క్రియ అంటే క్రియనే. కాయికమైన క్రియ కావచ్చు, మానసికమైన క్రియ కావచ్చు, వాగింద్రియంతో వాచికమైన క్రియ కావచ్చు. అది ఆయన కర్మయోగం చేసే ఆయన క్రియనే చేస్తున్నాడు, మనము క్రియలే చేస్తున్నాము. డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనము స్వరూప జ్ఞానం కాబట్టి మనము ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఆ జ్ఞానం విన్న తర్వాత వేరే అనుష్ఠానాలు చేయము. నేను కర్తాని కాదు, నేను భోక్తాని కాదు, నేను సచ్చిదానంద స్వరూపాన్ని మనం ప్రయత్నంలో ఉంటాం. కాబట్టి ఈ అనుష్ఠాన భావం అనుష్ఠాన అభావంలోనే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆ డిఫరెన్స్ అని చెప్పేసి. అలాగే ఇంత సూక్ష్మంగా ఉంటాయి భాష్యాల్లో అర్థాలు. కాబట్టి భాష్యకార భగవానుడు అద్భుతమైన మంగళాచరణం చేశారు. ఆ మంగళాచరణలోనే మొత్తం చెప్పేశారు మనము ప్రపంచంలో ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామని. ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి దిశనోత్ భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుం మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మయత్తన్నతోస్మి అని ఆ బ్రహ్మదేవునికి సచ్చిదానంద స్వరూపునికి ప్రణామం చేస్తున్నాం. మరి ఆయన స్వరూపం ఎలా ఉందంటే ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాప్య లోకాన్. ఎలాగైతే సూర్య కిరణాలు మొత్తం అన్ని లోకాల్ని వ్యాపిస్తాయో అలాగే ఆ నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు వివర్త కారణంతో, అది కూడా దోషమే, వివర్త కారణమని చెప్పడం కూడా దోషమే. అయినప్పటికీ మనకు తాడు కింద పడింది, అది పాములాగా కనిపిస్తూ ఉంది.
ఆ పాముకు కారణం ఏంటి, పాముకు అధిష్టానం ఏంటంటే, పాముకు తండ్రి ఎవరంటే మనము తాడు మీదనే ఆరోపణ చేసుకోవాలి. తాడు లేకపోతే అసలు పాముకు అస్తిత్వమే లేదు. మరి పోయి తాడు నడుగుదామా? ఏ తాడు, నువ్వు ఎందుకు పాముని ఉత్పత్తి చేసావు? నేను మొదలే హార్ట్ పేషెంట్ని, నువ్వు పాముని ఉత్పత్తి చేసి నాకు హార్ట్ అటాక్ తెప్పించి నేను పోతే నా గతి ఏం కావాలి అని మనపై తాడు నడిగితే కన్నా, పోవయ్యా నువ్వు ఊరికే నా మీద ఆరోపణలు వేస్తున్నావు, తాగి వచ్చినావా ఏంటి? నా పాడుకు నేను నా ప్లేస్లో ఉన్నాను, నీకు నువ్వు ఏదేదో కల్పించుకొని నా మీద ఆరోపిస్తున్నావా అని. నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముని దగ్గరికి మనం పోయి ప్రశ్న వేసిన రోజు కూడా ఇదే ఉత్తరమే మనకు దొరికేది. మరి ఆయన ఏమీ చేయకుండానే మరి ఈ ప్రపంచము సృష్టి బ్రహ్మసూత్రాల్లో కూడా ఈ సృష్టి ఒక ఉత్పత్తిని చూసుకొని ఆయన నిరూపిస్తారు కదా, జన్మాద్యస్య యతః అని. ఈ సృష్టి ఉంది అంటే దీనికి ఎవరో ఒక జనకుడు ఉండాలి. ఆ జనక రూపంలో పరమాత్మని అక్కడ నిరూపిస్తారు. మరి ఈ సృష్టి ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది, చాలా కంగారు అయిపోతుంది. నిర్గుణ నిరాకార పరమాత్ముడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఆయన స్వరూపంలోనే ఉన్నాడు. మరి ఇది ఎలా అయిపోయిందంటే సన్నిధి మాత్రేనా మాయా విశిష్ట చైతన్య. సన్నిధి మాత్రం పక్కలో ఉంటేనే ఇన్ని పనులు అయిపోతున్నాయి. ఇప్పుడు మ్యాగ్నెట్ దగ్గరగా పక్కలో కొన్ని ఐరన్ పిన్నులు పెట్టేస్తే అది కొద్దిగా దగ్గర ఉన్నప్పుడు అందులో కొంచెం కదిలిక వస్తూ ఉంటుంది. అంటే మ్యాగ్నెట్ కదలికపోయినా దాని దగ్గర పైన వస్తువుల్లో కదిలిక వస్తూ ఉంటుంది, దగ్గరికి పోతే సన్నిధి మాత్రమే. ఆ మ్యాగ్నెట్లో కొద్దిగా అందులో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది దృష్టాంతం కాబట్టి, అయినప్పటికీ ఆ దృష్టాంతంలో మనం తెలుసుకోవచ్చు. మ్యాగ్నెట్ ఏమన్నా దాని దగ్గరికి వచ్చిన ఇనుప కడ్డీలను మీరు కదలండి అని చెప్పిందా? చెప్పలేదు. ఇవే దాని దగ్గరికి పోయేసి వీటిలోనే కదిలిక వచ్చింది. ఇది కూడా అంతే. అంతా విచిత్రము చూస్తే కానా చాలా మూర్ఖత్వంలోనే మనము అజ్ఞాన నిద్రలోనే ఉంటాం. ఆ నిర్గుణ నిరాకారమైన స్వరూపంలో ఏ ప్రకారమైన వికారము లేదు, కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, అన్నీ కూడా మనము చేసుకుంటున్న ఆరోపాలే. అరే ఎలా అవుతుంది ఈ సృష్టిలో ఇన్ని క్రియలు క్రమంగా చాలా క్రమబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. స్వర్గము, నరకము, కర్మకాండ, వేదాలు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి. మరి ఇవన్నిటికీ ప్రేరణ ఎలా దొరుకుతుంది? ఆయన నిర్గుణ నిరాకార పరమాత్ముడు ఏమి చేయకుండా కదలకుండా దానితోటి ఉంటే వీటిలో ప్రవృత్తి నివృత్తులు ఎందుకు జరుగుతున్నాయి ప్రపంచంలో అంటే ఆ సామర్థ్యం ఉంటుంది. ప్రపంచంలోనే కొన్ని వస్తువులు ఉన్నాయి. కేనోపనిషత్తులో చకోర పక్షి దృష్టాంతం ఇస్తారు. మునుపటి రాజులు భోజనం చేయడానికి ముందు అందులో ఏమైనా విషయం కలిపింటారేమని భయం ఉండేది. అందుకే పక్కన ఒక చకోర పక్షిని పక్కలో పెట్టుకునేవారు. ఆ చకోర పక్షి కళ్ళు ఏమైనా కలర్ చేంజ్ అయినాయంటే ఆ భోజనంలో విషం ఉంది అని. అప్పుడు ఆయన భోజనం తినేవాడు కాదు. ఎప్పుడైతే ఆ చకోర పక్షి కళ్ళు ఏమీ మార్పు రాదో అప్పుడు ఇందులో ఏమీ విషం లేదని చెప్పేసి రాజు భోజనం తినడానికి ప్రవృత్తి అవుతాడు. ఇందులో సగం మాత్రమే దృష్టాంతం మనం తీసుకోవాలి. ఎప్పుడైతే విషం కలపలేదో అప్పుడు చకోర పక్షి అది కూర్చున్న చోటే అది కూర్చుంది. అది ఒక్క మాట చెప్పలేదు, రాజు నువ్వు భోజనం తినయ్యా తినద్దయ్యా అని ఒక్క మాట చెప్పలేదు. తన ప్లేస్లో అది ఏమీ చేయకుండా ఏ వికారాన్ని కూడా పొందలేదు. విషం ఉన్నప్పుడేమో వికారాన్ని పొందింది, కలర్ చేంజ్ అయింది. కానీ విషం లేనప్పుడు అది ఏ వికారాన్ని కూడా పొందలేదు, అవికారంగానే ఉంది. అవికారంగా ఉన్నప్పటికీ కూడా రాజు చేతిలో భోజనం తినే పని జరిగిందా లేదా? అలాగే నిర్గుణ నిరాకార స్వరూపం సన్నిధి మాత్రంలోనే ఈ మాయా విశిష్ట చైతన్యముతోటి మనం ఒక అవిద్యానే మూలంగా ఉండి ఇవన్నీ క్రియలు ఏదో సత్యంగా జరుగుతున్నట్టుగా మనకి భ్రాంతి కలుగుతుంది. ఆ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఈ నిర్గుణ నిరాకారమైన స్వరూపుడే ఎవరికి ఆ విద్య ప్రపంచంలో ఉన్నది ఒకే తత్వం, ఒకే పరమాత్ముడే. ఆయనకు భిన్నంగా ఏది లేనే లేదు. ఉంటే కానీ అద్వైత సిద్ధాంతమే భంగమైపోతుంది, శృతి వాక్యాలే అబద్ధాలు అయిపోతాయి. కాబట్టి ఆయనే ఉన్నాడు. ఆయనకు భిన్నంగా ఈ భాష్యకార భగవానులు ఈ ప్రపంచాన్ని చూస్తూనే లేరు.
అందుకే ఆయనే ఆ నిర్గుణ నిరాకార స్వరూపుడే ఇలా మాయా విశిష్ట చైతన్యంతో చిదాభాసం అనే ఒక కిరణాల ద్వారా జాగ్రత్త అవస్థలో భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్, స్థూల రూపమైన ఈ భోగాలనంతా ఆయనే అనుభవిస్తూ ఉన్నాడు. మళ్ళీ పునరపి దిశనాత్ భాసితాన్ కామజన్యాన్, మళ్ళీ స్వప్నంలో అక్కడుగా సినిమా జరుగుతుంది. జాగ్రత్త అవస్థలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దుఃఖం దుఃఖం దుఃఖం, ఎక్కడ అడిగినేసినా వేడి వేడి పెన మీద కాలు పెట్టినట్టే ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు. పోనీ కాసేపు నిద్ర వస్తుంది కదా పడుకున్నామంటే కన్నా మళ్ళీ అక్కడొక స్వప్నంలో అక్కడ మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి. వాస్తవంగా మనము జాగ్రత్త అవస్థలోనే ఏదైతే మనము చూసి ఉంటామో ఆ ఒక అనుభవాన్ని, మళ్ళీ పూర్వజన్మ సంస్కారాలు, మళ్ళీ కర్మమే. స్వప్నానికి హేతువు కర్మమే. స్వప్నాల్లో దుస్వప్నాలు వస్తే కూడా మనము చేసుకున్న బాల్యావస్థలో చేసుకున్న తెలుసో తెలియక అన్ఇంటెన్షనల్ పాపాలకు స్వప్నంలో మనకు పనిష్మెంట్ వస్తూ ఉంటుంది. శాస్త్ర ప్రమాణం ఉంది. అలా అప్పుడు మళ్ళీ స్వప్నంలోకి పోయిడ్సి పరమాత్ముడు అంటే మన స్టోరీని చెప్తున్నాడు. మళ్ళీ ఆ స్వప్నంలో మొత్తం అంతా మనమే క్రియేషన్. స్వామీజీ ఎంత విప్పి నీట్గా చెప్పారు. స్వప్నం అనుభవం చెప్పేటప్పుడు స్వప్నం ఎదురుగా ఉంటుందా? ఈ ఆశ్రమం గురించి నిన్న ఏదో ఒక వ్యక్తి గురించి నిన్న మనం మాట్లాడింది ఏదో ఒక అనుభవం ఉంటే ఆ వ్యక్తిని కూడా పక్కలో కూర్చొని పెట్టి ఆ వ్యక్తిని చూపించి కూడా మళ్ళీ అదే అనుభవాన్ని మనం ఇంకోసారి చెప్పొచ్చు. స్వప్నం గురించి మనం చెప్తున్నాం కానీ అది ఎందుకు కనిపిస్తలేదు? విచారణ చేస్తే బ్రహ్మం గారు అడిగినప్పుడు ఆయన ఎట్లా ఉందిరా లోకం అంటే ఎవడు లోకంలో వాడు ఉన్నాడు స్వామీజీ అని చెప్పేసి, అన్నీ కూడా మనము కల్పించుకున్న లోకాలే. ప్రతి ఒక్కటి కూడా విపరీతంగా కల్పిస్తూ ఉంటాము. యథార్థాన్ని విచారణ చేసే సామర్థ్యం లేక ప్రతీది కూడా కల్పనే. అలా ఇప్పుడు మనము భాష్యకార భగవాన్లు చెప్తున్నారు, స్వప్నంలో జాగ్రత్త అవస్థలు ఏమేమి చూసింటామో అవే మనకు స్వప్నాల్లో వస్తూ ఉంటాయి. పూర్వజన్మ వాసనలు కూడా మిక్స్ అయిపోయి కొన్ని ఒక్కొక్కసారి విచిత్రంగా మనం జాగ్రత్త అవస్థల్లో చూడనివి చేయనివి పనులు కూడా స్వప్నాల్లో చేసేస్తూ ఉంటాము. మరి ఎవరు దాన్ని? ఆయనే ఆ నిర్గుణ నిరాకరైన స్వరూపుడే ఈ ఒక మాయోపాధి ద్వారా మళ్ళీ ఆ స్వప్నాల్లో తానే మళ్ళీ అక్కడ కూడా అనుభవిస్తున్నాడు. కామజన్యాన్ దిశనోద్భాసిత కామజన్యాన్ అని బుద్ధి ద్వారా అక్కడ బుద్ధిని మొత్తం ప్లాట్ఫారం వేసుకుంటుంది. మనమే స్వప్నంలో చూడండి, స్వప్నంలో బయట నుంచి ఏమి మెటీరియల్ అది సుషుమ్న నాడిలో ఎంత తక్కువ జాగాలు అవుతుందంటే మైక్రోస్కోప్లో చూడాలి. అంత చిన్న ప్లేస్లో ఎంత పెద్ద ఆకాశాన్ని చూస్తాం స్వప్నంలో, ఎంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించుకుంటాం. మనమే ఆకాశమై, మనమే పృథివీ, మనమే ఒక శరీరాన్ని తీసుకొని, మనమే ఇంకొక భార్య పిల్లలై, మనమే సింహమై, అది తరుముకు వస్తే మనమే పరిగెత్తి అన్నీ కూడా మనమే అయి మన స్వప్నంలో మనమే అంత పెద్ద నాటకం, ఒక పెద్ద సృష్టి రోజుకొక సృష్టి చేస్తూ ఉంటాం. అందుకే భయపడకూడదు, మృత్యుకి భయపడిపోతూ ఉంటాం. రోజు ఒక సృష్టి చేసి దాన్ని ప్రళయం చేస్తున్నాం. మనమేం బ్రహ్మకనేం తక్కువ. ప్రతిరోజు స్వప్నంలో ఒక సృష్టి చేసి దాన్ని అక్కడ ప్రళయం చేసి పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి ఆ నిర్గుణ నిరాకారమైన స్వరూపుడే ఆ స్వప్నావస్థలో అలా ఆ భోగాలని కర్మఫలాన్ని అనుభవిస్తాడు. మళ్ళీ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుం మాయయా భోజయన్నో, మళ్ళీ ఇంక సుషుప్త అవస్థలో అప్పటికే చాలా ఎక్కువైపోయి ఉంటుంది. ఆ సుషుప్త అవస్థలో అన్నిటినీ వదిలిపెట్టేస్తారు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తాయి. దేన్నైతే పట్టుకున్నాడో ఈ స్థూల శరీర సంఘాతాన్ని స్థూల శరీరంతో పాటు పట్టుకున్నాడో అది ఇబ్బంది పెట్టింది. లోపల మళ్ళీ కొద్దిగా మనసు బుద్ధుల్ని పట్టుకుంటే అవి కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆఖరి సుషుప్తి అవస్థలో జీవుడు వదిలిపెట్టేస్తాడు స్వాభావికంగానే. ఆ సుషుప్తి అవస్థ ప్రతిరోజు ప్రతి జీవికి వస్తుంది కాబట్టి, నిద్ర వస్తుంది కాబట్టి మనం ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటాలేము. ఆ గాఢ నిద్ర రాకపోతే మనిషి చాలా తొందరగా ఆత్మహత్య చేసుకుంటాడు. ఎందుకంటే సుఖం అనేది సుఖస్య గంధమపి నాస్తి అని భాష్యకార భగవాన్ అంటారు. ఈ లోకంలో సుఖము స్మెల్ కూడా లేదు అని చెప్పేసి మనకు ఆ నిద్రావస్థనే ఇప్పుడు ఎరపులు
మనకి ఎందుకు వైరాగ్యం రావడం లేదు ఈ ప్రపంచం మీద అంటే ఆ నిద్రలో మనకు సుఖం దొరికిపోతా ఉంది. స్వరూప జ్ఞానం అక్కడ వ్యక్తమైపోతూ ఉంటుంది. అజ్ఞాన బీజం అక్కడ ఉంది వ్యవహారిక వరకు, అయినప్పటికీ స్వరూప జ్ఞానమే అది. మా స్వామివారి మతాన్ని స్పష్టం చేసేదే భాష్యకార భగవాన్లు ఈ 2 శ్లోకాలు. ఆయన అంటారు, పీత్వా సర్వాన్ విశేషం స్వపితి మధురభం. స్వరూపమే అది, 100% స్వరూపానందమే సుషుప్తిలో. అప్పుడు చూడండి, ఈ శరీరంతోటి కనెక్షన్ వదిలిపెట్టేస్తాం, మనసు బుద్ధులతోటి కనెక్షన్ వదిలిపెట్టేస్తాం, ఇంకా దుఃఖం మనకు ఎంట్రీ కాదు. దుఃఖం వచ్చే మాధ్యమాన్ని చూసుకోండి, దేని ద్వారా మనకు దుఃఖం వస్తుంది? ఈ శరీర తాదాత్మ్యంతో మనకు దుఃఖం వస్తుంది. ఇది మన గురువు కావాలి. వ్యాస భగవానులు ఈ సుషుప్తి అవస్థని రోజు స్మరిస్తూ ఉంటే, దీని గురించి విచారణ చేస్తూ ఉంటే నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది అని చెప్పారు. సామాన్యమైనది కాదు రోజు మనం సుషుప్తి అవస్థను అనుభవిస్తున్నది. అది పెద్ద గురువు. అది అన్ని సమస్యలకు సమాధానం ఆ సుషుప్తి అవస్థలో ఉన్న యుక్తినే. ఒక్కటే యుక్తి, నీకు దుఃఖం వద్దా ఈ శరీరంతో సంబంధాలు తెంచుకో. ఎట్లా తెంచుకోవాలి? చాకులతోటి కత్తిరించుకొని పక్కన పెట్టేయాలా? పోనీ ఇదేమన్నా సంయోగమా? 2 అవయవాలు కలిసి ఏమన్నా మనము ఈ శరీరంతో తాడులతో కట్టుకున్నాము బంధం? కేవలం కల్పితమైనదే. ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఆ గాడిదలు చూశారు కదా, అలాగే నేను ఒక 2-3 స్టోరీలు చెప్పేవాడిని. మొన్న ఒక యూట్యూబ్లో కూడా, వాట్సాప్ గ్రూప్లో కూడా ఒక వీడియోని పంపించాను. ఒకడు మొబైల్లో బాగా బిజీ అయిపోయి ఉంటాడు. ఒక కాలు చాపుకో ఉంటాడు, ఒక కాలు మడుచుకో ఉంటాడు. మడుచుకొని మొబైల్లో మునిగిపోతే ప్రపంచాన్ని మర్చిపోతారు. ఆ స్నేహితులు ఏం చేస్తారు, వాడు వేసుకున్న ప్యాంట్ ఏదో అదే ప్యాంట్కి కొంచెం గడ్డి లోపల పెట్టి ఒక ప్యాంట్ది ఒక కాలు కట్ చేసుకొని ప్యాంట్ పీస్ది వాడు దానికి షూలు వేసేస్తారు. షూ వేసి అది ఒక కాలులాగా వాడి మోకాల కింద, వాడికి మొబైల్లో మునిగినోడు ప్రపంచానికి దోస్తులు కదా అని పక్కలో కూర్చొని వాడు మోకాల కిందనే ఏదైతే ఏ కాలుని మడుచుకో ఉంటాడో దాని కింద ఈ డూప్లికేట్ కాలుని బయట పెట్టేస్తారు. బయట పెట్టేసి ఇంకా బయట ఎవరో పిచ్చి వాళ్ళలాగా ఎవరో ఒకరు వచ్చేసి టక్కనకు పెద్ద గుండ్రాయి ఆ కాలు మీద వేస్తారు. వాడు కాలు కాకపోయినా అది అందులో గడ్డి ప్యాంటు పీసే ఉంది. అయ్యో అని క్షణకాలం వాడు ఏడ్ చేసి ఆ దుఃఖం వానికి అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి రాయెత్తుకొని మళ్ళీ వాళ్ళు ఇంకోసారి వేయకపోతే కానీ టక్కని లేచి చూస్తే కానీ వాడు ఒరిజినల్ కాలు అక్కడే ఉంటుంది. కానీ ఆ క్షణం కాసేపు వాడికి ఆ భ్రాంతి కలిగిందా లేదా? లేని నొప్పి ఉన్నట్టుగా భావించుకున్నాడా లేదా? యూట్యూబ్లో కొన్ని వీడియోలు ఉంటాయి చూడండి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు భుజం మీద ఎత్తుకొని పోతూ ఉంటారు. కావాల్సిన చేతితోటి డోర్ని టప్ అని కొడతారు. అయ్యో నా బిడ్డ తలకు తగిలిందప్ప అని ఇట్లా ఊరికే తల మీద ఇట్లా రాకుతారు. వాడు చిన్నపిల్లోడు నిజంగానే నా తల డోర్కి తగిలిందని ఇంకా ఏడ్చుడు మొదలు పెడతాడు. మన దుఃఖం కూడా అలాంటిదే. వాస్తవంగా మనము ఇప్పుడు బంధనంలో లేము, మునుపడా కూడా బంధంలో లేము, ఎప్పటికీ మనం బంధంలో లేము. మనం బంధనంలో లేము అని తెలుసుకోవడంలోనే పరమార్థత ఉంది. తెలుసుకోవడంలోనే జరుగుతుంది. అది అభ్యాసం చేసుకోవాలా. ఈ మాండుక్య రూపంలో ఎందుకు చెప్తున్నాడంటే కప్పకు ఇంకొక లక్షణం ఉంటుంది, ఓపిక. సైంటిస్టులంతా చెక్ చేసి ఓపికలో ఎంత ఉంటుందని. కప్ప ఎదురుగా అక్కడ ఏదన్నా ఒక దోమ కానీ ఈగ కానీ ముందు పోతూ ఉంటే దానికి 4 డిస్టెన్స్కి దగ్గరికి రాకుండా ముందుగానే ఉంటే కానీ 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ గంట సేపు కావాల్సిన కూడా అది కాస్తానే ఉంటుందండి. అంత ఓపిక ఉంటుందండి. సరేలే అది దూరం ముందులే, అది కాకుంటే వేరేది ఇంకోటి తిందాంలేనే అటు పోదు. అంత ఓపికగా ఉండి అది మళ్ళీ అటు ఇటు ఈగలటు ముందుకు వచ్చినప్పుడు టక్కనే దాన్ని పట్టేస్తూ ఉంటుంది. శాస్త్రం కూడా అంతే. మనం కూడా ఆ కప్పల్లో ఉన్న ఓపికతోటి మళ్ళీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కప్పలో ఇంకొక గుణం ఉంది, మాతాజీ గారు కూడా వ్యక్తం చేశారు. అది పుట్టేటప్పుడు నీళ్ళల్లోనే ట్యాడ్పోల్గా ఉంటుంది చిన్నది. అప్పుడు నీళ్ళు ఆ క్లైమేట్కి అడ్జస్ట్ అయిపోయింది. దాని తర్వాత కొద్దిగా పెద్దగా అయితే కానీ భూమి మీద బతుకుతూ ఉంటుంది. ఏ క్లైమేట్కైనా కూడా మనము మన సిచ్యుయేషన్లు పరిస్థితులు చేంజ్ అయినప్పుడు దాన్ని సహించుకుంటూ మన పని మన సాధన మనం చేసుకుంటూ పోతూ ఉండాలి.
అనేది జ్ఞానం కూడా మనం పొందొచ్చు. కాబట్టి ఈ జ్ఞానం చాలా సులభమే. శాస్త్రం ప్రమాణం ఉంది, శ్లోకాలు, అర సెకండ్ కూడా అవసరం లేదంటారు జ్ఞానం. మరి ఎందుకు మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, అది అలం వృత్తి ఎందుకు వస్తలేదు అంటే, ఇంతకుముందు చాలామంది వక్తలు కూడా చెప్పారు, దానికి అధికారిత్వంలోనే తక్కువ ఉంది. బృహదారణ్యక ఉపనిషత్తులో భాష్యకార భగవాన్లో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత అంటారు. విజ్ఞాయ అంటే తెలుసుకొని, నీ స్వరూపాన్ని తెలుసుకొని, ప్రజ్ఞాం కుర్వీత మళ్ళీ ఇంకోసారి జ్ఞానమా. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇంకేదైనా చేసుడు ఉంటుందా, మళ్ళీ ఇంకోసారి ఏదో ప్రజ్ఞామని మళ్ళీ అక్కడ భాషల్లో స్పష్టం ఇచ్చారు. ప్రజ్ఞామంటే జిజ్ఞాస సమాప్తకరీం సమాధి షట్క సంపత్తిం అభ్యాసయ. అంటే నీలో క్యూరియాసిటీ పోవడం లేదు. నిజం చెప్పండి, ప్రతిరోజు నిద్రలో ఈ మనసు బుద్ధిలో అవసరం ఉందా? మనకు కొద్దిగా అన్న అవసరం ఉందా మన స్వరూప ఆనందంలో అనుభవించడానికి? దీనికి వదిలిపెడితేనే, అదేమో తెలుగు లత్త కత్తిరించిపోయిందని, దీన్ని వదిలిపెడితేనే మనం ఇంకా ఆనందంగా ఉంటాం. అలాంటి మనసు, అందుకు దానికున్న కుతూహలాలు, దానికున్న క్యూరియాసిటీ, అది అడిగిందంతా చేసుకుంటూ పోతూ ఉంటే దానికి అంతమే ఉండదు. శాస్త్రం వాక్య, గురువాక్య విన్న తర్వాత మనము ఇంకా మనకి ఆ మనసు బుద్ధిల అవసరం కూడా లేదు. నేను సచ్చిదానంద స్వరూపుడే అయి ఉన్నాను, ఈ మనసు బుద్ధిలా ఒక ఇచ్చే సర్టిఫికేటు నాకు అవసరం లేదు, దాన్ని కూడా నేను సాక్షి భావంతోనే చూస్తూ ఉన్నాను. జీవన్ముక్త పురుషుల భాష, భగవద్గీత భాషలో వస్తుంది, వాళ్ళ ఉపాధిలో కూడా త్రిగుణాత్మకమైన వికారాలు వచ్చినప్పటికీ వాళ్ళలో కూడా ఒకసారి తమో గుణము ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళ ఉపాధిలో అవధూతులు 3 నెలలైనా స్నానాలు చేయరు, మరి ఉన్న చోటే కూర్చుంటూ ఉంటారు. మళ్ళీ ఒక్కోసారి రజోగుణం విపరీతమైన లోక జగదోద్ధారణ కంపెనీలు ఎన్నో స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. మళ్ళీ ఒకసారి సత్వగుణ ప్రవచనాలు, ఉపదేశాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా 3 ప్రకారాలైన గుణాలు డ్యాన్స్ చేస్తున్నప్పటికీ వాళ్ళు స్వరూపం నుంచి వాళ్ళు చితులు కారు. అందుకే వాళ్ళు అచ్యుతులు. ఎప్పటికీ వాళ్ళు సాక్షి భావంలోనే ఉంటారు. మనమేమవుతున్నాము, ఈ 3 త్రిగుణాత్మకమైన గుణాలకి ఆ మనసు బుద్ధిలు ఇచ్చే స్టేట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అదే పెద్ద విఘ్నం. రమణ మహర్షుల దగ్గరికి ఒక భక్తురాలు వచ్చేసి అడుగుతుంది, మీ కృప మాకు ఎప్పుడూ ఉండాలమ్మా అని. అమ్మ, అది 24 గంటలు ఎప్పుడూ ఉంది, మధ్యలో నువ్వు అడ్డం వచ్చేస్తున్నావు. అంటే నీ అహంకారం, నువ్వు మధ్యలో అడ్డం వచ్చేస్తున్నావు, నువ్వు రాకుండా ఉంటే చాలు, నీకు అది ఎప్పటికీ కృప ఉండే ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ఉన్నది ఒకే తత్వము. అదే తత్వము ఎట్లా మన స్వప్నంలో మనమే అంతా సృష్టికర్త, అన్ని పనులు జరిగిపోతాయి లేదా? బయట మనం చూస్తున్న జాగ్రత్త అవస్థ ఉన్న సృష్టిలో ఏమేమి మనము చూసామో విన్నాము, అలాంటి సృష్టి మనము మన స్వప్నంలో చేసుకుంటున్నామా లేదా? అక్కడికొక శరీరాన్ని తీసుకుంటున్నామా లేదా? అలా ఎలా జరుగుతుందో ఈ జాగ్రత్త అవస్థ కూడా అంతే. ఈ కారికాల్లో ముఖ్యంగా మనకు హైలైట్ ఏంటంటే జాగ్రత్త అవస్థకు స్వప్నావస్థకు ఏమీ డిఫరెన్స్ లేదని ఎన్నో కారికాల ద్వారా, ఎన్నో యుక్తుల ద్వారా చాలా స్పష్టంగా మనకి నిరూపించేస్తారు. మళ్ళీ మన స్వరూపం గురించి ఎంత మాట్లాడినా, ఎంత నిర్వచనము మనము చెప్పుకున్నా కూడా దోషాలు మాత్రం తప్పు. అద్వైత సిద్ధి అలాంటి గ్రంథాల్లో వస్తూ ఉంటాయి. సచ్చిదానంద స్వరూప అని చెప్పడంలో కూడా దోషం ఉంటుంది. పూర్వపక్షి అట్లా గొంతు పట్టుకుంటాడు, నువ్వు ఏమి గుణాలు లేవు, త్రిగుణాతీతం అంటావు, సత్తత్వ, చిత్తత్వ, ఆనందత్వ, ఈ ధర్మాలు లేవ మరి మీ పరమాత్మలో, ధర్మాధర్మ వివర్జితం అంటావు అని అక్కడ కూడా గొంతు పెట్టుకుంటాడు. అంటే లక్ష్యార్థంలో అవి లేనప్పటికి కూడా మళ్ళీ అక్కడ వాడి నోరు మూపించడానికి అసత్యత్వము ఒక అభావము, అచిత్తత్వం ఒక అభావము, అనానందత్వం ఒక అభావం అని ఇట్లా లక్షణాలు చేయాల్సి వస్తుంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్నో 4-5 ప్రకారాలు ఉంటాయి మన పరమాత్మను తెలుసుకోవడానికి. స్వామివారు ముందే చెప్పారు, ప్రతిబింబవాదం అని కూడా ఒకటి ఉంటుంది, అజాతవాదం అని ఉంటుంది,
వాదం అని ఉంటుంది. ఇన్ని ప్రకారాలు ఉన్నప్పటికీ దోషరహితంగా ఉన్నది తత్వము ఎక్స్ప్లెయిన్ చేసే తత్వం అంటే ఒకటి అజాతవాదమే. నా జాత అయితే అజాత, అసలు జన్మకే రాలేదు, ఈ సృష్టి అవ్వనే లేదు, 3 కాలాల్లో ఎప్పుడూ కూడా ఈ సృష్టి జరగనే లేదు. ఈ మాట జీర్ణించుకోవడానికి చాలా కష్టమే, కానీ కాకపోతే అభ్యాసం చేసుకోవాలి. విచారణ చేస్తే మనము కూర్చొని మనకు స్పష్టంగా తెలుస్తుంది, అవును ఇది భ్రాంతి రూపంలోనే కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి భాష్యకార భగవానులు చెప్తున్నారు, ఉన్నది ఒకే స్వరూపం, ఇలా 3 స్వరూపాల్లో అదే ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ సృష్టి రూపంలో ఎప్పుడు విధిముఖంగా చెప్తున్నాడు కాబట్టి ఈ సృష్టికి కారణ రూపంలో పరమాత్ముడి కాకపోతే వేరే ఇంకేమి చూపించలేదు. పాముకు తాడు పాములా కనిపిస్తుంది అంటే కానీ ఆ పాముకు అధిష్టాన రూపంలో మనము తాడు మీదనే మనము ఆరోపం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ 3 అవస్థల గురించి 4 అవస్థల గురించి కూడా విచారణ చేసుకున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, దాని తర్వాత తురియ అవస్థ. అంటే 4 అవస్థ నిజంగా 4వ అవస్థ ఉందా 3 అవస్థల్లాగా అంటే కన్నా లేదు. అది తురియ అనే శబ్దము చతుర్ అనే శబ్దం. సంస్కృతంలో చతుర్ అంటే కన్నా 4 అని, ఏకం ద్వి త్రి చతుర్ అని. ఆ చతుర్ అనే శబ్దంలోనే చకారం కొన్ని సూత్రాలు వచ్చి చకారం పోయిన తర్వాత తుర్ అని మిగులుతుంది. ఆ తుర్కి ఇంకొక ప్రత్యయము సఫిక్స్ వచ్చేసి తురియ అనే ఒక ప్రత్యయం కలిసి తురియ అని అర్థం వస్తుంది. అంటే 4th అని, 4వది అని. అందుకే తురియ అవస్థ, తురియ 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 అంటుంటారు. ఈ 3 అవస్థల్లాగా ఇంకో అవస్థ ఉందంటే కనుక భాష్యకార భగవాన్ చెప్తున్నారు, మాయా సంఖ్యా తురియం, అది లేదు. మనకు వ్యవహారానికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి 4వ అవస్థ అని అంటున్నాం, కానీ అది ఇంకో సపరేట్ అవస్థ కాదు. ఈ 3లోనే అనుగతంగా ఉంటుంది. ఆ సంఖ్య కూడా కేవలం మనం వ్యవహారానికి వాడుకుంటాము, కానీ 3 అవస్థల్లో ముఖ్యంగా అది అనుగతంగా ఉంది. శవం దృష్టాంతం చెప్పారు కదా, శవంలో ఆత్మ ఉందా లేదా, ఉందన్నా దొరికిపోతారు, లేదన్నా దొరికిపోతారు. వాస్తవంగా అంతా మన స్వరూపంలోనే, స్వరూపమే సత్యం. చాలా మంచి విషయం చెప్పారు. మనకు బ్రహ్మాకార వృత్తి కలగాలంటే కూడా సచ్చిదానంద స్వరూపమైన మన స్వరూపంలో ఈ సత్ అంశాన్ని మనము గ్రహించే అలవాటు చేసుకోవాలి. మనము బుద్ధి ద్వారా 2 ప్రకారాల జ్ఞానాలు పొందుతూ ఉంటాం. ఒకటి సామాన్య జ్ఞానం, ఒకటి విశేష జ్ఞానం అని చెప్పేసి. ఇప్పుడు ఎవరన్నా హార్మోనియం వాయిస్తూ ఉంటే కానీ అది హార్మోనియం వాయిస్తున్నాడు అనే జ్ఞానము అందరికీ వస్తుంటుంది. హార్మోనియంలో కూడా నవరసాలు ఉంటాయి, రౌద్రమని, సరసమని, అలా 9 రసాలు 9 ప్రకారాలుగా వాయిస్తారు. మళ్ళీ సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇది రౌద్రంలో వాయిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అది స్పెషల్ జ్ఞానం. అలాగా బుద్ధి ద్వారా మనం ఏ వస్తువుని చూసినప్పటికీ 2 ప్రకారాల జ్ఞానాలు చేస్తూ ఉంటుంది. 2 ప్రకారాల బుద్ధులు ఉన్నాయి. అందుకే సత్తు అసత్ అన్న విభాగం కూడా బయట వస్తువులు కాదు. సర్వవ్యాపకమైన పరమాత్ముడు ఉన్నప్పుడు అందులో పరమాత్ముడు కానిది, చైతన్యము, జడము విభాగం ఎలా చేస్తారు? విభాగం అంతా వ్యాపకత్వం అనే తత్వానికి హాని వచ్చేస్తుంది. మరి సత్తు అసత్ అన్న విభాగం ఎలా జరిగింది, ఎక్కడ జరిగిందంటే బుద్ధిలోనే. ఎలా మరి బుద్ధిలో ఎలా సత్తు అసత్తు విభాగం అంటే, ఏ బుద్ధి వ్యభిచరించకుండా ఎప్పటికీ ఉంటుందో అది సత్బుద్ధి అని. ఏ బుద్ధి వ్యభిచరిస్తూ ఉంటుందో అంటే కాసేపు ఉండి కాసేపు లేకుండా పోతూ ఉంటుందో అది అసత్తు అని చెప్పేసి. ఇప్పుడు మైక్ చూశాను, మైక్ ఎగ్జిస్ట్, మైక్ ఉంది, ఉండటం. సత్తు చిత్తు ఆనందం అనేది అన్నిట్లోనూ వ్యాపకంగా ఉంటుంది. ఆ సత్తు అనేది మాత్రం అన్నింటిలోనూ మనం గ్రహిస్తూ ఉండొచ్చు. బుద్ధి ఇప్పుడు మైక్లో సత్ అనే ఒక అంశాన్ని విషయీకరణం చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ షేపు, దీనికి ఉన్న పేరు, మళ్ళీ రూపాన్ని, ఇంకొక మైండ్ స్పెషాలిటీని ఇది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంట్లో అన్నదమ్ములు గొడవ పడుతూ ఉంటారు. అదే బయట వాళ్ళ గొడవకు వస్తే అన్నదమ్ములంతా ఒకటైపోతారు, మనమంతా ఒకటే అని చెప్పేసి.
ఊర్లో ఉన్న వాళ్ళు ఒకరికొకరు గొడవ చేసుకుంటుంటారు. అదే వేరే ఊరు వాళ్ళు గొడవకు వస్తే ఊరంతా ఒకటైపోతారు. ఒక్కొక్కసారి దేశం, మన దేశము వాళ్ళ దేశము అన్నప్పుడు భారతదేశం అంతా మన వ్యాపక బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఆ సామాన్య జ్ఞానాన్ని ఎక్కువ చూసి అలవాటు చేసుకుంటే వ్యాపక బుద్ధి వస్తూ ఉంటుంది. మనుష్యత్వం అనే ఒక సామాన్య జ్ఞానాన్ని చూస్తే ప్రపంచంలో ఉన్న అందరు మనుషుల్లోనూ కూడా మనకు సద్భావన వస్తూ ఉంటుంది. అలాగే మనము ప్రతి వస్తువులో కూడా ఈ సత్ అంశాన్నే మనము గ్రహించే అలవాటు ఉన్నప్పటికీ మనకు బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది. ఎందుకంటే ఐదంపర్యేన బ్రేకు లేకుండా కంటిన్యూస్గా మన బుద్ధిని ఆ సత్వస్తు మీద నిలపాలంటే కన్నా మనం బుద్ధి ద్వారా ఆ విశేషాలు స్పెషాలిటీలు చూసుకోకుండా అన్నిట్లోనూ సత్ అనేది అనుగతంగా మైకు చూసినప్పుడు ఆ సత్తు ఉంటుంది, పుస్తకాన్ని చూసినప్పుడు సత్తు ఉంది, బాటిల్ చూసినప్పుడు కూడా సత్తు ఉంది. అట్లా దేన్ని చూసినా కూడా ఆ లోపల ఉన్న బుద్ధి అది వ్యభిచారం కాదు. దీనే భక్తిరవ్ వ్యభిచారిణి అంటారు. వ్యభిచారం లేని భక్తి అంటే ఇదే. మరి ఇంకా వేరే ఏదన్నా చెప్పండి మీరు ప్రపంచంలో ఎంత మంచి రూపం అన్నా కానీ నా ముఖం చూసినప్పుడు కాసేపటికి మీకు ఇష్టమైన రూపం పోయిందా లేదా, నా రూపం మీ బుద్ధిలోకి వచ్చిందా లేదా, మిగతాది ఆ స్పెషాలిటీల బుద్ధి ఏది ఎంతన్నా ఉండొచ్చు, ఆ బుద్ధి పుడుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఏదైతే అలా వ్యభిచారం అవుతూ ఉంటుందో బుద్ధి, అది అసద్బుద్ధి. ఎంత సింపుల్ చూడండి. ప్రపంచాన్నంతా మనం భూతద్దం పెట్టుకొని మనము నేతి చేయాల్సిన అవసరం లేదు. మన బుద్ధిలో కూర్చొని మనం విచారం చేసుకుంటే చాలు. సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, మొత్తం ప్రపంచాన్ని తీసి ఇక్కడ పెట్టేయచ్చు. ఒక పరమాత్ముని స్వరూపం తప్పితే మిగతాది ఏమీ ఈ ప్రపంచంలో సత్తు లేదు. కాబట్టి ఉన్నది ఒకటే స్వరూపమే. ఈ మూడు అవస్థల్లో కూడా అది అనుగతంగానే ఉంది. జాగ్రత్త అవస్థలో కూడా నిన్న పొగలేం జరిగిందో మనకు తెలుసు, స్వప్నంలో ఏం జరిగిందో తెలుసు, సుషుప్తిలో స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. మూడు అవస్థల్లో కూడా ఎవరో ఒకరు తెలుసుకుంటున్నాడు. పోనీవాడు జీవుడందామా? జాగ్రత్త అవస్థని చూసిన వ్యక్తి వేరా, స్వప్న అవస్థని చూసిన వ్యక్తి వేరా, సుషుప్తి అవస్థలో స్వప్నాలు లేని విషయాన్ని తెలుసుకున్న వ్యక్తి వేరా. ఇది చాలా రహస్యం. ఇది రెండు సాక్షులు ఉంటాయి ప్రతి అవస్థలను కూడా. ఒకటి కేవల సాక్షి, ఒకటి జీవ సాక్షి అని. ఈ కేవల సాక్షి అన్ని అవస్థల్లో కూడా కామన్గా ఉంటుంది. ఈ జీవసాక్షి మారుతుంటాడు. జాగ్రత్తకర్త వేరు, స్వప్నంలో వాడు అక్కడ సుఖ దుఃఖాలు అనుభవించేవాడు వేడు ఉంటాడు. కానీ ఆ అనుభవం ఈ కేవల సాక్షికి తెలిసి ఉంటుంది. ఈ కేవల సాక్షికి ఏమన్నా విషయాలు తెలిసినా అంటే దాన్ని వ్యక్తం చేయడానికి ఇంద్రియాల సెట్టు ఉండాలి, లేకపోతే అది వ్యక్తం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊర్లో ఏం జరిగిందో, ఉరుకుందులో ఏం జరిగిందో, మళ్ళీ ఎరిగేరులో ఏం జరిగిందో, ఈ మూడు ఊరుల్లో అంటే ఇక్కడ ఉదయం ఏం జరిగిందో, అక్కడ సాయంత్రం ఏం జరిగిందో, ఎరిగేరులో రాత్రి ఏం జరిగిందో, మూడు ఊర్లో తెలిసిన విషయాన్ని తెలుసుకోవాలంటే మూడు జాగాలను ఒకే వ్యక్తి ఉండాలి కదా. ఇక్కడున్న వ్యక్తి వేరు, అక్కడున్న వ్యక్తి వేరు, ఎరిగేరు ఉన్న వ్యక్తి వేరు, ముగ్గురు వేరే వాళ్ళు తెలుసుకుంటే కానీ ఒకరికే అనుభవం ఎలా వస్తుంది? మూడు ఊర్లోనూ ఒకే వ్యక్తి ఉండాలి కదా. అలాగే మూడు అవస్థల్లోనూ ఎవరో ఒక్కడు కామన్గా ఉంటేనే కదా అన్ని మూడు అవస్థల గురించి కూడా మనకు తెలుస్తున్నది. ఆ కామన్గా ఉన్నది ఆ కేవల సాక్షిని. అన్నిటిలోనూ కూడా ఈ శరీర సంఘాతానికి ఉపాధికి అతిరిక్తంగా ఆ ఉన్నది ఒకే స్వరూపమే. విషయము చాలా లోతైనప్పటికీ సమయం కూడా అభావం ఉంది. ఇది ఎందుకు ఈ ఉపనిషత్తు పెట్టామంటే కనీసం కొంచెం సంస్కారం అన్న రాని, మన స్వరూపం గురించి మనం విచారం చేసి కొన్ని పద్ధతులు తెలుసుకొని కొద్ది కొద్దిగా ఈ సంస్కారం ఉంటే అది సాధ్యం కాదు. కైలాసాశ్రమంలో ఒక మహానుభావునికి కాలు కత్తిరించాలి, గ్యాంగ్రీన్ వచ్చి కాలు కత్తిరించాల్సిన పరిస్థితి వచ్చింది. డాక్టర్లు మీకు అనస్థీషియా ఇస్తాము, ఇది ఆపరేషన్ చేయాలంటే అవసరం లేదని చెప్పేసి ఈ గౌడపాద కారికాలు మళ్ళీ సంక్షేప శారీరకం 2 పుస్తకాలు ఒక 10 నిమిషాలు నాకు సమయం ఏంటి అన్నారు. ఈ రెండింటిని కాస్త భాష్యము కొద్దిగా చదివిన తర్వాత ఇంక మీరు చేసుకోండి అన్నాడు. ఈ శరీరముతోటి కనెక్షన్ను
విచారంతో మనము తెంచుకోవచ్చు. జీవన్ముక్త పురుషులు మన ఇతిహాసంలో ఎంతోమంది తెంచుకున్నారు. సాధ్యమే, విచారం ద్వారా, శాస్త్రం ద్వారా మనము అలాంటి స్థితిని మనం పొందొచ్చు. అందుకే ఈ మాండూక్యం సామాన్యం కాదు. శ్రీరామచంద్ర ప్రభులే చెప్పారు, మాండూక్యం ఏవ ఏకం అలం ముముక్షూనాం బంధ విముక్తయే. ఇదొక్కటి చాలు, ఎక్కడ అటు ఇటు పోవాల్సిన అవసరం లేదు. అందరికీ షార్ట్ కట్లు అంటే ఇష్టం కదా. ఊరికి అన్ని పుస్తకాలు నేను చదవలేను, ఇది చదవలేనని. మరి ఏమి చదువుకు? మరి ఒక్క ఉపనిషత్తు 12 మంత్రాలు, మరి ఈ ఒక 200 చిల్లర కారికాలు ఉన్నాయి. ఇవి మాత్రం నువ్వు తెలుసుకుంటే చాలు. మళ్ళీ నువ్వు ఇంక ఏమి తెలుసుకోవాల్సిన, మోక్షం కోసం వేరే ఇంకో పుస్తకం నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారు. కాబట్టి మనం దీన్ని రేపు సత్సంగంలో కూడా దీని గురించి విచారణ చేద్దాము. ఇంతటితో నా ఈ వాక్ పుష్పాంజలిని పరమ పూజ్య శ్రీ శివరామ అవధూతుల వారి చరణాలకు సమర్పిస్తూ స్వస్తి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.